హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ సన్నీ సాటన్ రాశారు. నేర్చుకునే ప్రక్రియ మరి విద్యాభ్యాసం అంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలోని విద్యా వ్యవస్థ నమూనా గురించి చెప్తున్నారు. విందామా? ప్రస్తుతం ఉన్న లాంఛనప్రాయమైన విద్యా విధానంలో పిల్లలు సాధారణంగా తమ జీవితాల్లోని మొదటి కొన్ని దశాబ్దాల పాటు చదువుకుంటారు. మరి ఆ తర్వాత మిగిలిన జీవితం అంతా పనిచేస్తారు. అంటే మొదట ఒక వ్యక్తి తాను ఏం చదవాలని అనుకుంటున్నాడో నిర్ణయించుకుని దాన్ని చదవాలి. మరి ఆ తర్వాత అతను ఆ ఉద్యోగంలో లేదా వృత్తిలో సామాన్యంగా ఇరుక్కుపోతాడు. ఎందుకంటే అతను అదే చదివాడు కాబట్టి. ఉదాహరణకు అతను ఆర్కిటెక్చర్ చదివితే కనుక అప్పుడు అతనికి మనస్తత్వ శాస్త్రం అంటే ఎంత ఆసక్తి ఉన్నా కానీ ఎవ్వరూ అతనికి ఒక మనస్తత్వ నిపుణుడిగా ఉద్యోగం ఇవ్వరు. వృత్తి జీవితంలో కొంత విద్యాభ్యాసం జరగవచ్చు, కానీ చాలా వరకు అది ఆ వ్యక్తి పనిచేస్తున్న సంస్థకు లేదా వ్యవస్థకు ప్రత్యేకించి సంబంధించినదై ఉంటుంది. ఆ వృత్తి ఎలా ఉంటుంది అనే వాస్తవిక అనుభవం ఏదీ లేకుండానే మనం బలవంతంగా ఒక వృత్తిని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. ఈ విధంగానే మన సమాజం మరో ఎంపిక చేసుకునే అవకాశం ఏదీ లేక ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చిన ఇంజనీర్లను రూపొందిస్తోంది. నూతన ప్రపంచంలోని విద్యా వ్యవస్థ నమూనా. నూతన ప్రపంచంలో లాంఛన విద్యగా నిర్వచించబడేది ఏదీ ఉండదు. మరి విద్య అనేది కేవలం చిన్నపిల్లలకే పరిమితమవ్వడం కూడా ఉండదు. మీరు లాంఛనంగా అభ్యసించాల్సిన విద్యకు చెందిన మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎన్నడూ ఉండదు. అలాగే మీరు ఏ డిగ్రీలను పొందవలసిన అవసరమూ ఉండదు. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కోర్సులు ఉండవు. మరి పరీక్ష తప్పడం అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే అసలు పరీక్షలే ఉండవు. పర్యవేక్షణల్లో విద్యాభ్యాసం చేసే పరిస్థితుల నుంచి బయటపడడానికి తగిన వయసు పిల్లలకు రాగానే దాదాపు 8-10 సంవత్సరాల వయసు అనుకుందాం. పిల్లలు వివిధ రకాలైన పార్ట్ టైం ఉద్యోగాల్లో పనిచేయడం ప్రారంభిస్తారు. అతనికి ఆసక్తికరంగా ఉండే ఏ ఉద్యోగమైనా అతను చేపట్టవచ్చు. అప్పుడు ఆ రంగంలో పనిచేస్తున్న ఇతర వ్యక్తుల నుంచి అలాగే తాను ఎంపిక చేసుకున్న తరగతులకు హాజరు కావడం ద్వారా ఆ ఉద్యోగాన్ని గురించి అతను మరింత ఎక్కువ తెలుసుకోవడం ప్రారంభించగలుగుతాడు. కొంతకాలం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ ఆ రకమైన ఉద్యోగం అతనికి ఆసక్తికరంగా అనిపించకపోతే అతను మరో రకమైన ఉద్యోగానికి మారగల స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగాలు మారడం సులభతరమైపోతుంది. ఎందుకంటే వేతనంలో కోత, సీనియారిటీ, పెన్షన్లు, ప్రయోజనాలను కోల్పోవడం గురించి విచారించడం ఉండదు. ఒక ఉద్యోగం ఎన్నటికీ ఎవ్వరినీ కట్టిపడేయదు. ఆ వ్యక్తి ఒక కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పాత ఉద్యోగం కన్నా ఇది తన అభిరుచికి మరింత దగ్గరగా ఉందని తెలిసే ఆ పని చేస్తుంటాడు. మరి అతను ఆ కొత్త ఉద్యోగంలో చేరడానికి ముందే అతను ప్రవేశించాలని అనుకుంటున్న నూతన రంగంలో తరగతులకు వెళ్ళడం మొదలుపెట్టవచ్చు. అప్పుడు విద్య అనేది ఎప్పుడు ఎంపిక ద్వారా చేపట్టి జీవితకాలం నేర్చుకునే ప్రక్రియగా జీవితపు అంతర్భాగంగా మారుతుంది. ఏ ఒక్క వృత్తిని మరే ఇతర వృత్తి కన్నా మెరుగైనదిగా పరిగణించడం ఉండదు. అందరూ సమానులుగా పరిగణించబడతారు. కేవలం ప్రతి ఒక్కరూ మనల్ని విభిన్నమైన విధానాల్లో సేవిస్తున్నారు. విద్య అనేది జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మరియు వినోదభరితంగా చేయడానికి ఉద్దేశింపబడిన ఒక జీవితకాలపు అనుభవం. నూతన ప్రపంచంలో ఉన్నత విద్యాభ్యాసం దాదాపు ఎవరికైనా ఏ రకమైన విద్యాభ్యాసమైనా అందుబాటులోనే ఉన్నప్పటికీ ఇతర ఉన్నత స్థాయి నాగరికతల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండే కొన్ని ప్రత్యేకించిన రంగాలు ఉంటాయి. ఇందుకోసం నిజానికి కొంతమంది శిక్షణ పొందడానికి గ్రహాంతర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా వాళ్ళు భూగ్రహంపై ఉన్న ఇతరులకు ఆ విద్యను బోధించగలుగుతారు. ఈ విధమైన శిక్షణ అవసరమయ్యే అవకాశం ఉన్న కొన్నింటిని క్రింద ఉదహరిస్తున్నాం. అంతరిక్షయానం కోసం అంతరిక్ష నౌకల రూపకల్పన మరి నిర్వహణ, నూతన పదార్థాల రూపకల్పన, అధునాతనమైన సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం, నానో టెక్నాలజీస్, అధునాతనమైన మనోచికిత్సా విధానాలు. ఉదాహరణకు విరిగిపోయిన కాళ్ళు, చేతులను తిరిగి ఉత్పన్నం చేయడం ద్వారా పనిచేయని శరీర అవయవాలను పునరుద్ధరించడం, DNA మార్చే లేదా మరమ్మతులు చేసే విధానాలు,
పాడైపోయిన భౌతిక మెదడును మనోశక్తి ఉపయోగించడం ద్వారా మరమ్మతు చేయడం, భావోద్వేగాల్లాంటి సూక్ష్మశక్తులను కొలిచే పరికరాలు, చురుకుగా పనిచేసే వస్తువులను సృష్టించడానికి జీవ పదార్థాలను, నిర్జీవ పదార్థాలను మిశ్రమం చేయడం. ఇది విపత్తుకు దారితీసే సూత్రం కాదా? ఈ పాటికి మీలో చాలామంది, మరి ప్రత్యేకించి ఎన్నో ఉన్నత డిగ్రీలు ఉన్నవాళ్ళు, లాంఛనమైన విద్యా వ్యవస్థలను, ప్రత్యేకించి పరీక్షలు మరి డిగ్రీలతో కూడిన వ్యవస్థను నిర్మూలించడం ద్వారా మనం విపత్కర పరిస్థితి వైపు వెళ్తున్నామని నమ్ముతూ బహుశా అనంగీకారకంగా తల అడ్డంగా ఊపుతూ ఉండి ఉండవచ్చు. మనం రాగద్వేషాలకు అతీతంగా ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించి, మరి ఇది నిజంగా వాస్తవమేనా, లేక అది కేవలం ఆ విధంగా ఉండాలని మనకు బోధింపబడి మనం ఆ సామూహిక ఆలోచన విధానాన్ని సమ్మతించడం వలన అలా అనిపిస్తోందో తెలుసుకుందాం. ఒక డిగ్రీ నిజంగా ఒక వ్యక్తిని తెలివైన వాడిగా చేస్తుందా? బిల్ గేట్స్కు కనీసం కళాశాల డిగ్రీ కూడా లేదు. అయినా కానీ అతని దగ్గర వేలాది మంది పిహెచ్డీలు పనిచేస్తున్నారు. ఆ పిహెచ్డీలు బిల్ గేట్స్ కన్నా తెలివైన వాళ్ళ, లేదా బిల్ గేట్స్ మరీ తెలివైన వాడేమీ కాదని మనం అనుకోవాలా? ఒక వ్యక్తి నిజంగా తన స్వంత ఆసక్తి ఆధారంగా నేర్చుకున్నప్పుడల్లా అతను ఎంతో బాగా నేర్చుకోగలుగుతాడు. నిరుత్సాహానికి గురైన ఒక ఆచార్యుడు, ఉపాధ్యాయుడు. నేను 1970ల ఆరంభంలో కొన్ని సంవత్సరాల పాటు అమెరికాలో విశ్వవిద్యాలయ స్థాయి తరగతులకు రోజులో కొద్ది సమయం వ్యక్తిగతంగా బోధించాను. నేను గణిత శాస్త్రం, అకౌంటింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్తో సహా వివిధ అంశాలను బోధించేవాడిని. నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆ విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది తాము పట్టభద్రులు కావడానికి ఆ తరగతి అవసరమని, మరెవరో తల్లిదండ్రులైనా లేదా ప్రభుత్వమైనా ఆ తరగతి రుసుము చెల్లిస్తున్నారు అనే కారణంతోనూ ఆ తరగతిలో ఉన్నారు. నేను బోధిస్తున్నది నేర్చుకోవాలనే ఆసక్తి వాళ్ళకి ఏమాత్రం లేదు. ఏదో విధంగా ఆ తరగతిని పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించాలి అనే దానితోనే వాళ్లకు నిమిత్తం ఉంది. విద్యార్థుల్లో అలాంటి ఉదాసీనతను చూడడం నాకు ఎంతో నిరుత్సాహం కలిగించింది. నేను మళ్ళీ ఎన్నడూ బోధన చేపట్టకూడదు అని అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు నేను బోధన నుంచి పూర్తి దూరంగా ఉండిపోయాను. నూతన ప్రపంచానికి ఓ ఆదర్శ నమూనా. ఆ తర్వాత ఎంతో వైవిధ్యమైన నేపథ్యాలు తప్పనిసరి కాదు ఉన్న సామాన్య ప్రజానీకానికి నేను సమ్మోహనం ద్వారా చేసే చికిత్స, ప్రతిగమన చికిత్స, శక్తి ద్వారా స్వస్థత చేకూర్చే ప్రక్రియ, స్ఫటిక చికిత్సా విధానం మొదలైనవి బోధించడం ప్రారంభించాను. ఇప్పుడు నేను 4 వేరువేరు ఖండాల్లో బోధిస్తున్నాను. అనేక దేశాల్లో నాకు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థులకు అన్ని రకాలైన విభిన్న నేపథ్యాలు ఉన్నాయి. వాళ్ళ నేపథ్యాల్లో ఏమేమి ఉన్నాయి అంటే, వైద్యశాస్త్ర నిపుణులు, మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు, మనస్తత్వ నిపుణులు, ఇంజనీర్లు, జీవశాస్త్ర నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ఔషధ నిపుణులు, దంతవైద్యులు, గృహిణులు, న్యాయవాద నిపుణులు, కార్టూనిస్టులు, విలేకరులు, టీవీ న్యూస్ రిపోర్టర్లు, నాట్యకారులు, సంగీతకారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు, ఇలా జాబితా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఊహించగల ఏ వృత్తికి చెందిన వారైనా నా విద్యార్థి సంఘంలో ఉంటారు. నేను ఆ బోధనా సమయంలో ప్రతి నిమిషాన్ని ప్రేమిస్తాను. మరి బహుశా నా శేష జీవితం అంతా అదే చేస్తాను. ప్రతి విద్యార్థి తన స్వంత ఆసక్తి మరి ఎంపికల వల్ల వస్తున్నాడు. తన స్వంత డబ్బును చెల్లిస్తున్నాడు. మరి నేర్చుకోవడం పట్ల వాస్తవమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ మినహాయింపు లేకుండా వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా నేర్చుకుంటున్నారు. నూతన ప్రపంచంలో నేర్చుకునే ప్రక్రియ ఈ నమూనాలోనే ఉంటుంది. మరి ఇది ప్రభావవంతంగా ఉంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.